హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ఫర్ యూ. ఇవాళ టాపిక్ హార్మోన్లు పనితీరు మెరుగుపడాలంటే కొన్ని ఆహార పదార్థాలు తప్పనిసరి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరి క్రమం తప్పడం, అలసట, అధిక బరువు, ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలు ఇలా చెబుతూ పోతే హార్మోన్ల ఇంబాలెన్స్ సూచకాలు చాలానే కనిపిస్తాయి. అయితే వీటిని సహజంగా సమన్వయం చేయాలంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, మంచి కొవ్వులు కలిసిన పోషకాహారాన్ని తీసుకోవాలి. అదేంటంటే హార్మోన్ల పనితీరు సక్రమంగా ఉండాలంటే సరైన పరిమాణంలో ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందాలి. రోజు చెంచా చొప్పున ఇంట్లో తయారు చేసిన వెన్న, నెయ్యిని తీసుకోండి. ఇందులో ఏ, డి, ఈ, K2 విటమిన్లు, మొక్కల ఆధారిత కొవ్వులుండే అవకాడో, ఆలివ్ నూనెల్ని భాగం చేసుకోవాలి. కనీసం రోజు 2 తెల్ల సొనలు తినాలి. 4-5 వాల్నట్స్ తీసుకోవాలి. వీటిల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు సహజంగా హార్మోన్ల పనితీరు మెరుగుపరుస్తాయి. చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. గుమ్మడి, అవిసె, పొద్దుతిరుగుడు గింజలతో పాటు నువ్వులను రోజు తినడం వల్ల హార్మోన్ల పనితీరు మెరుగ్గా ఉంటుంది. అలానే మీ ఆహారంలో సప్తవర్ణాలు కనిపించేలా అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు చేర్చుకోండి. అప్పుడే మీ బరువు అదుపులోకి వస్తుంది. పోషకాలు లేమిని అధిగమించవచ్చు. హార్మోన్ల మెటబాలిజానికి కాలేయం అనేది ప్రధాన పాత్ర. రోజు గ్రీన్ టీ తాగడం వల్ల ఇది డీటాక్స్ అవుతుంది. ఒత్తిడి అదుపులో ఉంటుంది. ఇక జీర్ణ వ్యవస్థ పనితీరు హార్మోన్ల సమన్వయానికి కీలకమే. అందుకు మేలు చేసే బ్యాక్టీరియా మోతాదు ఒంట్లో పెరగాలి. దీనికోసం తప్పనిసరిగా పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోశ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.